హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం తెలుసా మీకు? ఇగో ఈ బియ్యం, ఈ బియ్యంతో ప్రతిరోజు నేను వింటున్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు నేను బియ్యం పెట్టి కడుగుతా ఫ్రెండ్స్. ముఖం మీకు తెలుసో తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు తిడతారు, బియ్యం పెట్టి కడగొద్దు, ముఖం బియ్యం పెట్టి ఎందుకు కడుగుతా అని తిడతాడు. అయినా నేను మా అమ్మ వాళ్ళతో అబద్ధం చెప్పి నేను ఇంత నాకు తెలిసిన కానీ చెల్లి ఇన్ని బియ్యం పెట్టి కడుగుతాను నేను ప్రతిరోజు ముఖం. మా ఆయన గిట్ట తిడతాడని నేను ఎవరికి చెప్పకుండా దొంగతనాన కడుగుతాను ఫ్రెండ్స్. మా అమ్మ, మా అక్క పిల్లలు అందరూ నన్ను తిడతారు, ఎందుకే నేను బియ్యం పెట్టి కడుగుతాను అని. అయినా నేను కడగను అంటే అలా అటు ఇటు బాగానే ఇన్ని తెచ్చి నోటి పోసుకొని కడుగుతూనే ఉంటాయి ఇక ముఖం. మీరు ఎవరన్నా కడుగుతారా ఫ్రెండ్స్ బియ్యంతో ముఖం? వేస్ట్ అది ఇది ఏదన్నా పెట్టి ఇంకా అయితే నాలుగుతా మెత్తగా నాలుగు దా 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 ఇట్లా జమ్ముతాయి కదా, అన్ను ఎంత తెల్లగా ఉన్నాయా. నేను పేస్ట్ కోల్గేట్ అది పెట్టింటారు ఇట్టుంటాయా, నా పన్ను ఎట్టున్నాయా. నాకు ఇదే బ్రష్ ఇక. మీరు ఎవరన్నా ఇట్లా జోమంటే కామెంట్ రూపాయలు తెలియజేయండి. ఈ వీడియో ఎంత వరకు వచ్చిందో చెప్పండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇట్లా కూడా ఎట్లా అలవాటు అయిందంటే నాకు చెప్పనా ఫ్రెండ్స్. మా నాన్న చిన్నప్పుడు మాకు పేస్టులు గిట్ట లేకపోయేది, పేస్టులు బ్రష్లు అట్ట లేవు మాకు చిన్నప్పుడు. అయితే టేకి బొగ్గులు కాల్చి చల్లారిపోయేది. టేకి కట్టె తెచ్చి మంచిగా బొగ్గులు చేసి చల్లారిపి ఒక కుండ నిండా పోసేది. ఇంత కుండ